హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. అయితే ఇండస్ట్రీలో ఎంతో యంగ్ టాలెంట్ ఉంది. వారికి సరైన అవకాశాలు రాక తమ నటనను నిరూపించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి టాలెంటెడ్ కుర్రాళ్లతో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తుంది మెగా డాటర్ నిహారిక కొనిదెల. యదువంశీ డైరెక్షన్ లో నిహారిక నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా ద్వారా ఏకంగా 20 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. సీనియర్ యాక్టర్ సాయి కుమార్ గారితో పాటు సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, ప్రసాద్ బెహ్రాతో పాటుగా మరికొంతమంది కీలక రోల్స్ పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చేసి ఇవాళ ఎట్టకేలకు గ్రాండ్ రిలీజ్ అయితే అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం, వచ్చేసేయండి. ఇకపోతే పల్లెటూరు నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీ అయితే స్టార్ట్ అయిపోతుందబ్బా. ప్రధానంగా ఊర్లో ఉండే క్యాస్ట్ ఫీలింగ్స్, మతం, రాజకీయాల వల్ల స్నేహితులు ఎలా వారి మధ్య గొడవలకు దారి తీసిన పరిస్థితులేంటి, చదువుల్లో రిజర్వేషన్ల పాత్ర ఏంటి అనే అంశాన్ని కూడా డైరెక్టర్ వచ్చేసి టచ్ చేసేసారనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే అది మ్యాటర్. ప్రధానంగా వచ్చేసి ఈ మూవీలో ఫ్రెండ్స్ మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయుపట్టుగా నిలుస్తుందని చెప్పుకోవాలి. ఇకపోతే నటీనటులు కొత్తవారు అయినప్పటికీ అద్భుతంగా యాక్ట్ చేశారబ్బా. సీరియస్లీ కొత్తదనం అనేది ఎక్కడా ఉండదు. ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్ లాగా చాలా నేచురల్ గా యాక్ట్ చేశారు. జాతర సన్నివేశాలను కెమెరామ్యాన్ వచ్చేసి అద్భుతంగా తెరకెక్కించారు. విజువల్స్ వచ్చేసి అదరగొట్టేశాయి అంతే. సాధారణంగా ఏ ఊర్లో అయినా క్యాష్ రాజకీయాలు, మత రాజకీయాలు ఉంటాయి. వాటిలో నుంచే డైరెక్టర్ వచ్చేసి ఈ కథను తీసుకున్నాడని నాకు అనిపించేసింది. కథకు తగ్గట్లుగానే అనిదీప్ వచ్చేసి సంగీతం దంచుకొట్టేశాడు. ఇకపోతే నిహారిక ఈ మూవీ ద్వారా సరైన కంటెంట్ ని ఎంపిక చేసుకుందనే చెప్పుకోవాలి. అండ్ అలానే సాంగ్స్, మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే అనిదీప్ వచ్చేసి గట్టిగా నిచ్చి పడేశాడు. ఇక స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ కూడా ఓకే అనిపించేసింది. సో ఓవరాల్ గా కమిటీ కుర్రాళ్ళు మూవీతో ద్వారా నిహారిక ఖాతాలో హిట్ పడినట్లేనా? మీరేమనుకుంటున్నారు? ఇంతకీ మీ ఫ్రెండ్స్ తో కలిసి ఈ మూవీని చూసారా? మీకు నచ్చిందా? అయితే మీ రివ్యూని కింద కమెంట్స్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.